ఏదో విధంగా బయటకు వెళ్తే పడితే మాత్రం వాళ్ళ ప్రాణాలకి హాని ఉంది. ఎంత చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. దీని విషయంలో మేము ఎన్నిసార్లు చెప్పినా ఆమె ప్రయోజనం పెడుతుంది. ఎప్పుడు చూడు మీటింగు సరిగా డ్యూటీ చేస్తలేదు. పర్మిషన్ ఇవ్వడానికి మాత్రం ముందుంటుంది. ఆమెను ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటి, ఫస్ట్ శానిటేషన్, చెత్త చెదారం ఎత్తిమని చెప్తా. ఆ మాన్యువల్స్లలో చూస్తే మొత్తం చెత్త నిండుకుంది. ఆ చెత్తను తీసి ఆ మాన్యువల్స్ అతి తొందరలో వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రోగాల బారిన పడతారా? ప్రజలు బాగుందా? చెత్త బాగుంది. ప్రజలకు దోమలతో అన్ని రోగాల బారిన పడుతూ ఓపెన్ ఉంది కాబట్టి దోమలు వచ్చి మొత్తము ఎక్కువ దోమలు అయిపోయినాయి. దానివల్ల అనారోగ్యానికి గురై ప్రజలు అస్తవ్యస్తంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మాన్యువల్ సరి చేయాలంటున్నా. మాన్యువల్ కంపల్సరీ సరి చేయాలి. ఊరిలో కూడా గ్రామం లోపల గిట ఎన్ని మాన్యువల్స్ పోయినాయో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ మాన్యువల్స్ వాళ్ళని పిలువట్లేం లేదు. ఆమె ఎలాంటి దాని మీద అంత ఏది మన ఎన్నిసార్లు ప్రత్యేకమైన పెడితే ఆమె ఇష్టానుసారంగా నడిపిస్తుంది. అదేవిధంగా మేము ఎన్నిసార్లు చెప్పినా విన్నవించుకోవట్లేదు కాబట్టి మేము పై ఆఫీసర్కు దరఖాస్తు చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ టీవీ ముందు చెప్పడం జరుగుతుంది.